గొర్రెల స్కామ్లో దళారి మోయినుద్దీన్ను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకోగానే ఇమిగ్రేషన్ సహకారంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ. గతంలో మోయినుద్దీన్పై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు పోలీసులు. గొర్రెల స్కామ్లో కేసు నమోదైనప్పటి నుంచి తండ్రి మోయినుద్దీన్తో పాటు కొడుకు ఇక్రముద్దీన్ పరారీలోనే ఉన్నారు. లోలోనా ది లైవ్ కంపెనీ పేరుతో దళారీ వ్యాపారానికి తెరలేపారు. గొర్రెల స్కీమ్ను స్కామ్గా మార్చి 1200 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు గొర్రెల స్కామ్లో 17 మందిని అరెస్ట్ చేశారు అధికారులు. మాజీ మంత్రి ఓఎస్డీ కళ్యాణ్, గొర్రెల మేకల పెంపకం సమైక్య మాజీ ఎండీ రామచందర్ నాయక్తో పాటు పలువురు వెటర్నరీ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. మోయినుద్దీన్ను బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం రిమాండ్ చేయనున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న గొర్రెల స్కామ్ కేసులో మళ్ళీ ఏసీబీ తన దూకుడును పెంచింది. ఇప్పుడు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఖాజా మొయినుద్దీన్ అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతను దుబాయ్ నుండి వచ్చిన వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఎందుకంటే ఇతని పైన ఇప్పటికే ఎల్ఓసీ జారీ చేసింది, సర్క్యులర్ లుక్అవుట్ సంబంధించిన సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. అతను నిన్న దుబాయ్ నుండి ఎయిర్పోర్ట్కు దిగగానే ఇమిగ్రేషన్ అధికారులు సమాచారం అందించడంతో అతన్ని వెంటనే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే మూవీ టవర్స్ లో అతను నివాసం ఉంటున్నాడు. అతన్ని ఇక్కడికి నేరుగా తీసుకొని వచ్చి కొన్ని డాక్యుమెంట్ల కోసం ఇక్కడ సెర్చ్ కూడా చేయడం జరిగింది ఏసీబీ అధికారులు. ఇతను లోలోనా ది లైవ్ కంపెనీ అనే దాన్ని స్థాపించాడు. అది కూడా కేవలం గొర్రెల దానికి సంబంధించిన స్కీమ్ ఏదైతే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఆ గొర్రెలను పంపిణీ చేసే క్రమంలో వీళ్ళు భారీ స్కామ్ కి పాల్పడ్డారు. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 700 కోట్ల రూపాయల స్కామ్ వీళ్ళు పాల్పడినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఇందులో ఇతను సయ్యద్ ఖాజా మొయినుద్దీన్ ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నాడో ఇతనితో పాటు పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవ సాయి వీళ్ళు ఇద్దరు కలిసి కూడా పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో అప్పుడు పర్యటించి 2017లో దాదాపు గొర్రెలను సప్లై చేస్తున్న 18 మంది రైతుల వద్ద 133 యూనిట్లను కొనుగోలు చేయడం జరిగింది. వీటికి సంబంధించి 2,10,00,000 రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఆ 2,10,00,000 రూపాయలని రైతులకు చెల్లించకుండా వాళ్లకు సంబంధించిన కొంతమంది బినామీల ఖాతాల్లోకి పంపించడం జరిగింది. వీళ్ళు ఎంతసేపటికి రైతులు తమకు డబ్బులు రావట్లేదని అడగడంతో అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది. కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత డబ్బులు మీ అకౌంట్లలో పడతాయని వాళ్ళని నమ్మించి పంపించి వేయడం జరిగింది. కానీ ఆ తర్వాత కూడా వాళ్ళకి సంబంధించిన డబ్బులు పడకపోవడంతో వాళ్ళు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసును ఏసీబీకి అప్పగించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన దాంట్లో పోలీసులు పూర్తి స్థాయిలో అంటే ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్న దాంట్లో 17 మందిని ఇప్పటి వరకు కూడా ఇందులో అరెస్టు చేయడం జరిగింది. అందులో గొర్రెలు మేకల అభివృద్ధి సమైక్యకు సంబంధించిన మాజీ ఎండీ ఎవరైతే ఉన్నారో రామచంద్ర నాయక్, అలాగే మాజీ మంత్రి ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ అనే వ్యక్తిని వీళ్ళనిద్దరిని కూడా అరెస్టు కూడా చేయడం జరిగింది. వీళ్ళతో పాటు మరొక 13 మందిని కూడా అరెస్టు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన దాంట్లో అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో రవికుమార్, కేశవ సాయి వీళ్ళని కూడా అరెస్టు చేశారు. అప్పటి నుండి వీళ్ళ విచారణ ఒకవైపు కొనసాగుతుంది. ఈ కేసులో రామచంద్రతో పాటు కళ్యాణ్ వీళ్ళిద్దరిని కూడా దాదాపు 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. అప్పుడు వీళ్ళని అదుపులోకి కస్టడీలో కూడా దాదాపు వీళ్ళు అసలు ఈ స్కామ్ కు సంబంధించిన దాంట్లో ప్రధాన సూత్రధారి ఎవరు, అసలు ఈ ప్లాన్ వేసింది ఎవరు, అలాగే ఈ 700 కోట్ల రూపాయల స్కామ్ ఏదైతే ఉందో దీన్ని ఏ విధంగా అంటే ఆ డబ్బు ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఏ అకౌంట్లలోకి వెళ్ళింది అన్న దానికి సంబంధించి వాళ్ళ నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు మాత్రం సరైన సమాధానాలు ఇవ్వని పరిస్థితి కనబడింది. ఆ తర్వాత మొయినుద్దీన్ కోసం తీవ్రంగా గాలించారు. కానీ అతను మాత్రం విదేశాలకు పారిపోయడానికి గుర్తించడం జరిగింది. దుబాయ్లో ఉన్నట్లు గుర్తించారు. ఎందుకంటే ఆ కంపెనీకి సంబంధించిన దాంట్లో ఇద్దరు తండ్రి కొడుకులు ఉన్నారు. ఇటు ఖాజా మొయినుద్దీన్ తో పాటు అతని కుమారుడు ఇక్రముద్దీన్ వీళ్ళిద్దరు కూడా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఇతను ఖాజా మొయినుద్దీన్ మాత్రం దుబాయ్ నుండి వచ్చిన వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతను ఏసీబీ కార్యాలయంలో విచారిస్తున్నారు. ఎవరు చెప్తే ఈ మొత్తం స్కామ్ కి పాల్పడ్డారన్న దానికి సంబంధించి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే పరారీలో ఉన్న ఇక్రముద్దీన్ కి సంబంధించిన ఆచూకీని కూడా అతని నుంచి రాబట్టే ప్రయత్నం అయితే ఏసీబీ అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన దాంట్లో దాదాపు ఏడాదిన్నరకు పైగా కూడా కొంత స్తబ్దుగా ఉన్న ఈ కేసు మొయినుద్దీన్ అదుపులోకి తీసుకోవడంతో మరొక్కసారి తెరపైకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ ఎల్వీఎస్ ప్రసాద్ తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.